లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఇది మీరు ఈ రోజు నుంచి కాదు, 2001 నుంచి చూడండి, 2009లో చూడండి, 2011లో చూడండి, లేదా 2014లో వరకు కూడా. అంటే నేను సందర్భాలు ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రకటన, దాంతోపాటు తీవ్రతరమైన 2011 కావచ్చు, తర్వాత అధికారంలోకి వచ్చిన తీరు. ఉప ఎన్నిక వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే. అది ఏ ఉప ఎన్నికైనా కానీ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక అదృష్టమే. ఉప ఎన్నికలు వచ్చినాయంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో నో డౌట్. ఇంకా అన్న మొన్న ఎంపీ స్థానాలలో ఏం జరిగింది, మరి ఎంపీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారు, ఏంది బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో 0 అనేది ఎప్పుడూ లేదు కదా. మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ఇన్నర్గా, అంటే బయటికి మాత్రంగా తిట్ల పురాణమే కానీ లోపల కలిసి ఉన్న పరిస్థితి కనబడింది. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ప్రెజర్స్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసిలు. దాంతోపాటు కేసీఆర్ విషయంలో అని, కాళేశ్వరం అని రకరకాలుగా ప్రయత్నాలు కూడా తెర మీదకి తీసుకొచ్చి ఎంత చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంపీ ఎన్నికలను పక్కన పెడితే ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక చీకటి ఎన్నిక అనుకోవచ్చు. కానీ ఉప ఎన్నిక విషయంలో వస్తే మాత్రం ఓటమెరగనేది. ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది, బీఆర్ఎస్ పార్టీకి ఒక జోష్ని ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక బాట చూపెడుతుంది. ఏ ఉప ఎన్నికలైనా చూసుకోండి, ఇప్పుడని కాదు, మీరు చరిత్రలో 2001 నుంచి 2014 వరకు ఉప ఎన్నిక జరిగిందంటే అక్కడ 6 అడుగుల బుల్లెట్ ఉండాల్సిందే. ఉప ఎన్నిక జరిగిందంటే కేటీఆర్ ఉండాల్సిందే. ఉప ఎన్నిక జరిగిందంటే కవిత ఉండాల్సిందే. ఉప ఎన్నిక వచ్చిందంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, మినిస్టరు అందరూ కూడా అక్కడ ఉండాల్సిందే. వాలిపోతారు, ప్రచారం చేసేస్తారు. ఆ ధాటిని ఎలాంటి ప్రభుత్వం ఉన్నా, ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ గెలవడం అనేది అసాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలలో సంచలనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఎంత సింపుల్గా సునాయాసంగా గెలుస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదండి. ఉప ఎన్నిక అంటేనే బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు, గెలుపు అనేది తథ్యం. మీరు మొత్తం చరిత్ర చూడండి, నేను ఆల్మోస్ట్ దాదాపుగా జరిగిన ప్రతి ఎన్నికను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, ఎక్కడ చూసినా కూడా ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఏది తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా కావచ్చు, లేదుగా హఠాత్ పరిణామంగా ఏర్పడినవి కావచ్చు, దాంతోపాటు మళ్ళా రాజీనామా కావచ్చు, ఇట్లా రాజీనామాల పర్వంతో ఏర్పడిన ప్రతి